అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి కోర్టు భవనాలకు బాంబు బెదిరింపు. భయాందోళనలో రోడ్డుపైకి పరుగులు తీసిన లాయర్లు, కోర్టు సిబ్బంది, ప్రజలు. అడుగడుగునా తనిఖీలు చేపట్టిన పోలీసుల బృందాలు. ₹30,00,000 వ్యయంతో ఇసుక నూతనపల్లిలో నిర్మిస్తున్న విలేజ్ క్లినిక్ భవనానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. నూట 8 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళ్దాం. జనవరి 12 తర్వాత ఎప్పుడైనా 108 ఉద్యోగుల సమ్మె. CITU ఆధ్వర్యంలో నిరసన. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి. నిబంధనలు అతిక్రమిస్తే షాపులు సీజ్. మదనపల్లి మండలం సర్వసభ్య సమావేశంలో హెచ్చరించిన ఎమ్మెల్యే. వైభవంగా రామలింగేశ్వర స్వామి ఆలయ మండల పూజా భక్తాదులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించిన LIC నారదారెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురం, చిత్తూరు, ఏలూరు, మదనపల్లి కోర్టులకు బాంబు బెదిరింపులు. పలు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపు నేపథ్యంలో కోర్టు ఆవరణ నుంచి లాయర్లను బయటకు పంపించిన పోలీసులు. కోర్టు ఆవరణంలో పోలీసులు బాంబు స్క్వాడ్ తనిఖీలు. DSP మహేంద్ర ఆధ్వర్యంలో తాలూకా CI కళా వెంకటరమణ, SC చంద్రమోహన్ క్లూజ్ టీంతో తనిఖీలు నిర్వహించారు. బాంబు బెదిరింపుతో పెద్ద ఎత్తున లాయర్లు, కోర్టు సిబ్బంది, ప్రజలు భయభ్రాంతులకు గురై రోడ్ల మీదకు పరుగులు తీశారు. మదనపల్లి గ్రామీణ మండలం ఇసుకనూతపల్లి గ్రామంలో ₹30,00,000 వ్యయంతో నిర్మించుకున్న విలేజ్ క్లినిక్ ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా భూమి పూజ చేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు జయరాం యాదవ్, వెంకటరమణ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఘన స్వాగతం పలికారు. కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో విలేజ్ క్లినిక్ల నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తుందని, అందులో భాగంగా నేడు ఇసుక నూతనపల్లిలో విలేజ్ క్లినిక్ ను నిర్మించేందుకు నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ AE రమణ, తెలుగుదేశం నాయకులు కృష్ణ, డ్వాక్రా మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొండమారుపల్లి మన ఇస్నూర్పల్లిలో ₹29 లక్షల హెల్త్ క్లినిక్ పెడుతున్నాము. దీనికి ప్రజలకు ఈరోజు దాదాపు ఈ ఏరియాలో ఇది టౌన్కి ఫెచ్చింగ్ ఏరియా. ఇసుకనూతపల్లిలో ఎవరు కూడా వచ్చి ఇక్కడ డెవలప్మెంట్లు ఏం చేసింది ఏమి లేదు. ఇంకా కొన్ని రోడ్లు కూడా పెట్టాం, పక్కన రోడ్లు వేసాము, ఇంకా ఇస్తాము. దాదాపు వెనక రోడ్లు కూడా ఇచ్చాము. ఇవి కాకుండా ఇప్పుడు హెల్త్ క్లినిక్ వచ్చి ₹30,00,000తో హెల్త్ క్లినిక్ ఇక్కడ ఉన్న పరిసర ప్రజలకు అంకితం చేస్తున్నాము. ఇది ప్రజలది. ఇది యావత్తు కూడా ఈరోజు అభివృద్ధి కాకుండా ప్రజా అవసరాలు కూడా మా బాధ్యత. ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది, నిత్యం పనిచేస్తున్నా అని చెప్పి సైనిక తెలియజేస్తుంది. రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని, ఎవరైనా నాసిరకం విత్తనాలు సరఫరా చేసినా MRP ధరల కంటే అధిక ధరలకు ఎరువులు, విత్తనాలు విక్రయించిన ఆ షాపులను సీజ్ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే హెచ్చరించారు. గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో MPP రెడ్డబ్బ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొనగా ఎంపీడీఓ తాజ్ మస్రూర్, వైస్ MPP నందిని తాజ్, అన్ని శాఖల మండల స్థాయి అధికారులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉపాధి హామీ విశ్లేషణలో 6 నెలలుగా కూలీలకు ఉపాధి బిల్లులు పడలేదని చర్చకు రావడంతో ఎమ్మెల్యే ఆగ్రహించారు. కూలీ పనులు లేకపోవడంతోనే కదా కూలీలు ఉపాధి పనులకు వెళ్లారు. 15 రోజులకు ఒకసారి ఇవ్వాల్సిన బిల్లులు 6 నెలలుగా ఇవ్వకపోతే కూలీలు ఏమి తిని బతకాలని ఏపీఓ చెన్నకేశంలో ఎమ్మెల్యే ప్రశ్నించారు. వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి కూలీలకు వెంటనే బిల్లులు అదేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఖాళీగా ఉన్న 16 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.
పెంచుపాడు, దొనబైలు, కోళ్లబైలు, మేకలవారిపల్లి తదితర రూరల్ గ్రామాల్లో పశు వైద్య సేవలు కుంటుపడ్డాయని, తమకు ఫిర్యాదులు అందుతున్నాయని, ఇక నుంచి ప్రతిరోజు పశు వైద్య సిబ్బంది లేదా అధికారి ఆయా గ్రామాల్లో పర్యటించి తప్పనిసరిగా పశు వైద్య చికిత్సలు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే సూచించారు. మరోసారి ఫిర్యాదులు వస్తే సహించేది లేదన్నారు. ప్రభుత్వం పశువులకు ఫీమేల్ గర్భధారణ జరిగేందుకు ఇంజెక్షన్లను ప్రభుత్వం అందుబాటులో తేవడంతో ఈ విషయాన్ని గ్రామాల్లోని పాడి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య, విద్యుత్ సమస్యలు నెలకొన్నాయని, ముఖ్యంగా కోళ్లబైలు పంచాయతీలో విద్యుత్ తీగల కింద వేలాడుతూ ఉండడంతో ఇటీవల బాలిక విద్యుత్ ఘాతానికి గురై గాయపడిందని వైస్ ఎంపీపీ నందిని తాజ్ సభ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని, ఎక్కడైనా సరే విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తే దానికి పూర్తి బాధ్యులు విద్యుత్ అధికారులనని, వారిపై చర్యలకు సిఫారసు చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వీఆర్ఓలు కార్యాలయాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు ప్రజలకు బాధ్యతాయుతంగా మెరుగైన సేవలు అందిస్తూ సకాలంలో వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలని, సచివాలయంలో అందుబాటులో ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరూ సమస్యను త్వరితగతిన పరిష్కారం చూపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లేకుండా ఇష్టానురీతిగా విధులకు హాజరైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో చర్చించిన సమస్యలను పరిష్కరించాలని, రాబోయే సమావేశంలో తిరిగి అవి రిపీట్ కాకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎంపీపీ భర్త వెలుగుచంద్ర, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ఇంకా బాధ్యతగా మంచిగా మదనపల్లి జిల్లా ఆదర్శవంతంగా ఉండేటట్టుగా చూడాలా. ఏ ఒక్క అధికారులు కూడా మీ శాఖల పరంగా మీరు బాధ్యతగా ఉండాలా. ఎక్కడ కూడా కానీ మీరు దాంట్లో ఏమాత్రం బాధ్యత లేకుండా పనిచేసే పరిస్థితి ఉండకూడదు. దయచేసి మీరు తెలుసుకోవాల్సింది ఒకటి, ప్రజా సమస్యలు సకాలంలో పరిష్కారం పెట్టి దానికి ఒక మంచి అభివృద్ధి తీసుకువెళ్తే చాలా మంచిది. ఈ రోజు నేను కొంచెం బిజీ ఉన్నానని గ్రామ సచివాలయ సెక్రటరీతో నేనేం రివ్యూ చేయలేదు. సెక్రటరీ నా విన్నపం ఒకటే, మీరు వచ్చిందే కేర్ టేకర్ ఆఫ్ ద పంచాయత్. ఇప్పుడు ఒక్కొక్క సెక్రటరీ 2-3 పంచాయతీలు కేర్ టేకర్ గా ఉన్నారు. మీరు బాధ్యతగా ఉండాలా, తండ్రి పాత్ర పోషించాలా, చాలా బాధ్యతగా పనిచేయాలా. మీకు ఈరోజు తెలియజేస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్కడ కూడా కానీ ఇష్యూస్ గా తీసుకొని దానికి సకాలంలో పరిష్కారం పెడితేనే మంచిది. ఒకవేళ పెట్టకపోతే ఈ రోజు ఒకసారి సమావేశంలో వచ్చిన సమస్యలు పరిష్కారం కాకుండా మళ్ళా మనం గ్రామాల్లో వెళ్ళాక అదే సమస్యలు వస్తే కష్టాలు వస్తాయి. అవి రాకూడదు. దయచేసి డిపార్ట్మెంట్స్ ఏవైతే ప్రజలకు ఎక్కువ దగ్గర ఉన్నాయి, అదే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎంపీడీ ఆఫీస్ నుంచి సెక్రటరీస్ లింక్ అప్, వాళ్ళు బాధ్యతగా సెక్రటరీస్ పనిచేయాలి. తహసీల్దార్ ఆఫీస్ నుంచి బీఆర్ఓ వాళ్ళు, అదే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్, అదే విధంగా వెటనరీ, అదే విధంగా ఐకేపీ, ఐసిడిఎస్, ఈ డిపార్ట్మెంట్స్ అన్ని చాలా మెరుగ్గా పనిచేయాలా. ప్రజలకు అందుబాటులో ఉండాలా. ఏ సమస్యలు ఎక్కడెక్కడ దానికి సమస్యలు పరిష్కారం చేయాలా. డెవలప్మెంట్ స్టేటస్ లో ఉన్న ఆర్ఎండ్బి, పిఆర్, ఆర్డబ్ల్యూఎస్ 3 కూడా మీరు సకాలంలో పనిచేసి నీళ్లు వచ్చింది ఆర్డబ్ల్యూఎస్ ద్వారా మంచి నీటి సౌకర్యం ప్రజలకు కల్పించాలా. పంచాయతీ రాజ్ రోడ్స్ మెయింటెనెన్స్ అనేది సకాలంలో చేయాలా. ఆర్ఎండ్బి రోడ్స్ ఏవే ఉన్నాయో ఆర్ఎండ్బి రోడ్స్ కి మనము చాలా మంచిగా ఏదో ఫండ్స్ తీసుకుని వచ్చి, ఎక్కడ నా గత ప్రభుత్వం మొత్తం గుంతలమయం చేసింది, రోడ్లు సర్వనాశనం చేసింది. ఇప్పుడు మనం అన్ని రీబిల్డ్ చేసుకొని మదనపల్లి జిల్లా అయిన సందర్భంలో మనం చాలా బాధ్యతగా పనిచేయాలని చెప్పి మీ అందరికీ శ్రేణుగా కోరుకుంటూ ఈ సమావేశం ముగిస్తున్నాను. అందరికీ నమస్కారములు. ముఖ్యంగా ఇప్పుడు సచివాలయాల ద్వారా మన గ్రామాలలో ఒక ముఖ్యమైన సర్వే నిర్వహిస్తున్నారు. ఏమంటే ఏకీకృత కుటుంబ సర్వే, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే. ఈ సర్వేలో ముఖ్యంగా ప్రతి కుటుంబానికి మన సచివాలయం ఉద్యోగులు వచ్చి ఒక్కొక్క కుటుంబంలో ఒక వ్యక్తికి సంబంధించి 38 క్వశ్చన్లు ఉన్నాయి. వాళ్ళ సెల్ యాప్ ద్వారా దీన్ని పూర్తి చేస్తారు. ఈ సచివాలయ సిబ్బంది మన ఇంటికి వచ్చినప్పుడు మనము హిందూ శ్మశానం వాటికి లేక చాలా ఎవరైనా గ్రామంలో మరణించితే అక్కడ చెరువులు వంకల్లో వేసుకుంటున్నాము. ఆ చెరువులు వంకలు వేసుకోవడం వల్ల వర్షాకాలంలో ఆ చెరువులకి వంకలకి నీళ్లు వస్తే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కూడా గౌరవ ఎంపీటీసీ గారు
గతంలోనే చంద్రబాబు మీటింగ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇంతవరకు దానికి పరిష్కారం దశగా ఏ మాత్రం లేదు. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ సమావేశాన్ని గౌరవించి ఏదైతే ఈ మండల తీర్మానంలో ఏదైతే గౌరవ ఎంపీడీసీలు గారు నోటీసులు చేస్తారో సార్, వాటిని అన్నింటినీ కూడా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ లో దాదాపు 11 కోట్ల శాఖ వచ్చినాయి సార్. మనకు ఫస్ట్ ఫేజ్ లో దాదాపు 6.5 కోట్లు ఉంటే 6.5 కోట్లు మనకు దాదాపు సార్ 85 వర్క్స్ కంప్లీట్ చేసినాం సార్. దాంట్లో మనకు 6 క్రోర్స్ కంప్లీట్ అయినది. దాంట్లో పేమెంట్ ఇక్కడ వచ్చేసి 65% తీసుకున్నారు సార్ పార్ట్ బిల్లులు. ఇంకా మిగతా బ్యాలెన్స్ లేట్ అయిన దానివల్ల సెకండ్ ఫేజ్ కొద్దిగా మనకు స్లోగా ఉంది సార్. అదే విధంగా మనకు డిఎంఎఫ్ గ్రాంట్ కింద 2 వర్కులు శాంక్షన్ ఇచ్చినారు సార్. 2 కంప్లీట్ చేసినాము. దాదాపు 1.85 crores తో కంప్లీట్ చేసినాం సార్. అదే విధంగా ఇప్పుడు మనకు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఐడిబిఐ బ్యాంక్ గురువారం భారీ సహాయం అందించింది. మదనపల్లి ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ జొన్నలగడ్డ సురేష్, చిత్తూరు బ్యాంక్ మేనేజర్ వేలాయన్, ఫీల్డ్ ఆఫీసర్ నారాయణ, అమూల్ కుమార్ తదితరులు సిఎస్ఆర్ నిధులతో 2.80 లక్షల విలువైన ఫర్నిచర్ ను ఆసుపత్రికి సహాయంగా అందించారు. 10 వీల్ చైర్స్, 5 స్ట్రెచ్చర్లు, 5 3-సీటర్ బెంచ్లు, 4 ఇన్వర్టర్ బ్యాటరీస్, 10 ఫ్యాన్లను జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ ఆర్ఎంఓ షుకూర్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఐడిబిఐ మేనేజర్ జొన్నలగడ్డ సురేష్ మాట్లాడుతూ పేద రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిలో తమ వంతు బాధ్యతగా రోగులకు ఉపయోగకరంగా ఉండే ఫర్నిచర్ ను అందజేయడం జరిగిందన్నారు. వీటిని పేద రోగుల సౌకర్యం వినియోగించాలని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ మాట్లాడుతూ ఐడిబిఐ బ్యాంక్ నిర్వాహకులు పెద్ద మనసుతో ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని రోగులకు ఉపయోగపడే ఫర్నిచర్ వితరణగా అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దీంతో ఆసుపత్రిలో కొంతమేర ఫర్నిచర్ కొరత తీరిందన్నారు. పేద రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఐడిబిఐ బ్యాంక్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. కనపడకుండా ఉండే మన ఇవి కూడా బ్యాటరీస్ ఇచ్చారు. అవి ఓటీకి చాలా ముఖ్యం. ఏదన్నా కరెంట్ పోయినప్పుడు కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆ బ్యాకప్ ఉండడం వల్ల ఆపరేషన్లు సక్రమంగా జరుగుతాయి. మీరు చేసిన ఇవన్నీ డొనేషన్స్ మేము ఖచ్చితంగా పేషెంట్స్కి ఉపయోగిస్తామని మనం చేసుకుంటూ ఇవన్నీ కూడా ఏంటంటే డిస్ప్లే చేసాం. మనకి ఎవరైతే ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు మనకు 2 months బ్యాక్ వచ్చి సార్ మేము మా బ్యాంక్ తరపు నుంచి కొంత బడ్జెట్ పెట్టుకుని ఈ బడ్జెట్లోపు మేము అన్నీ డొనేట్ చేయడానికి రెడీగా ఉండామని అన్నారు. అడిగిన వెంటనే నాకు ఏమనిపించిందంటే ప్రతి ఐటమ్ కూడా పేషెంట్కి యూజ్ అయ్యేటట్టుగా ఉండాలని కొంత ఒక వారం రోజులు టైం అంటే ఇవ్వండి అన్నాను. ఈలోపు మేము ఆర్ఎంఓ గారు డిస్కస్ చేసి చాలా లిస్ట్ అవుట్ చేశాము. మీరు ఇచ్చిన ప్రతి ఐటమ్ కూడా వెరీ మచ్ యూస్ఫుల్ టు ది పేషెంట్స్. యాక్చువల్లీ మనం ఐడిబిఐ బ్యాంక్ నుంచి మదనపల్లి బ్రాంచ్ మనము అనుకున్నాం. ఇనిషియల్గా నాకు ఈ ఐడియా ఉన్నప్పుడు నేను అమర్ సార్ మీద ఆర్ఎంఓ సార్ ఉన్నారు, దెన్ సూపరింటెండెంట్ సార్తో మాట్లాడి ఇలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయంటే మన రిక్వైర్మెంట్స్ చాలా ఇచ్చారు, కానీ మనము అన్నీ ఫుల్ఫిల్ చేయకపోయాం. మనకి ఉన్న అలాట్ అయిన బడ్జెట్స్లో ఆల్మోస్ట్ ఒక 10 వీల్ చైర్స్. మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో కొందరు సెక్యూరిటీ గార్డుల నిర్వాకం రోజు రోజుకు మితిమీరుతోంది. కొందరు సెక్యూరిటీ గార్డులు డ్యూటీలు సరిగా చేయకపోవడం గమనార్హం. మదనపల్లి సర్వజన బోధనాసుపత్రిలో కొందరు సెక్యూరిటీ గార్డులు డ్యూటీలు సరిగ్గా నిర్వహించలేదు. డ్యూటీ సమయంలో డ్యూటీ మాని ఆసుపత్రి ఎదురుగా ఉన్న టీ స్టాల్లో టీలు తాగుతూ మద్యపానం సేవిస్తూ కాలయాపన చేస్తున్నారు. ఆసుపత్రి ప్రయాణంలో విచ్చలవిడిగా ద్విచక్ర వాహనాలు పెడుతున్నా డ్యూటీ పట్టినట్లు దిష్టి బొమ్మలా చూస్తుంటారు తప్ప ద్విచక్ర వాహనాలను పక్కన పెట్టించడం లేదు. గతంలో సెక్యూరిటీ గార్డులు ఆసుపత్రి నుంచి మందులు దొంగిలించిన తరుణంలో అప్పటి సూపరింటెండెంట్ మరియు ఆర్ఎంఓ పట్టుకొని వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో భార్య మరియు భర్త కుటుంబ సభ్యులు ఇద్దరు డ్యూటీలో కాలయాపన చేస్తున్నారు. మరికొందరు సెక్యూరిటీ సిబ్బంది నైట్ డ్యూటీలు చేయాలంటే పెద్ద అధికారుల నుంచి లెటర్ వస్తేనే మేము నైట్ డ్యూటీలు చేస్తామనడం కొసమెరపు. మరికొందరు సెక్యూరిటీ గార్డులు డ్యూటీలు చేయకుండా సమూహంగా చేరి పేషెంట్ అటెండర్లు మరియు ఆసుపత్రి సిబ్బందితో అర్ధరాత్రి సమయంలో బిర్యానీలు తెప్పించుకొని తింటూ ముచ్చట్లు పెడుతున్నారు. సంబంధిత విషయంపై అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీసీ కులగణన చేపట్టి బీసీ జనగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చందు డిమాండ్ చేశారు.
సోమవారం మదనపల్లిలో నిర్వహించిన బీసీ ప్రతిఘటన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీచందు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. బీసీ కులాల దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. కాకా కాలేల్కర్, బీపీ మండల్, మురళీధర్ రావు కమిషన్ సిఫార్సులో 52% పైగా బీసీలకు వాటా రావాలని రిపోర్ట్స్ ఉన్నా ఇంతవరకు అమలు జరగకపోవడం రాజకీయ కుట్రలో భాగమేనని విచారం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లు గవర్నర్, రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నప్పటికీ, రాజ్యాంగ ఆమోదాలు ఎదురు చూస్తున్నప్పటికీ, అడ్డంకులు కొనసాగుతున్నప్పటికీ బీసీని రక్షించడానికి రాష్ట్ర స్థాయిలో నిర్ణయాత్మక కార్యనిర్వాహక చర్య సాధ్యమని, పక్క రాష్ట్రాల తెగింపు చూసి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం బీసీ సమాజం పట్ల తమ చిత్తశుద్ధితో పనిచేయాలని హితవు పలికారు. కేంద్రంలో పెండింగ్ లో ఉన్న బీసీ బిల్లులను పరిష్కరించే దిశగా కృషి చేయాలని, ఈ కీలకమైన సమస్యలను పరిష్కరించకుండా ఎన్నికలకు వెళ్లడం వల్ల 56% బీసీలకు సామాజిక న్యాయం కొరబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కన్వీనర్ పి శ్రీనివాసులు, సిపిఐ నాయకులు సాంబా, ఏఐటీయూసీ ముబారక్, వాల్మీకి సంఘం పోలీస్ శ్రీనివాసులు, వడ్డర సంఘం కృష్ణయ్య, బీసీ ఆటో యూనియన్ నాయకులు రాఘవేంద్ర యాదవ్, విద్యార్థి సంఘం నాయకుడు ఉత్తన్న, రజక సంఘం నాయకుడు ఎస్కే రెడ్డప్ప, మైనార్టీ నాయకులు ఇస్మాయిల్, పౌర హక్కుల సంఘం నాయకుడు నాగేశ్వరరావు, బహుజన సేన నాయకులు జయశంకర్, భానుప్రకాష్, మావిళ్ల వెంకటేష్, సొట్టారెడ్డి శేఖర్, కొప్పం శివకుమార్, గాంధీపురం లారా పెద్ద ఎత్తున మహిళా నాయకులు పాల్గొన్నారు. మదనపల్లి గ్రామీణ మండలం బస్నకొండ గ్రామంలో వెలిసిన రామలింగేశ్వర ఆలయం మండల పూజ నేడు వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేపట్టారు. ఆళ్లగడ్డకు చెందిన ఆనందస్వామి అర్చకుల బృందం మండల పూజా స్వామి వారి అభిషేక అలంకారాల కార్యక్రమం నిర్వహించారు. మదనపల్లెకు చెందిన బీజేపీ నాయకులు నారదరెడ్డి దంపతులు భక్తుల కోసం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మోహన, శ్రీనివాసులు, రమణ, గణేష్, రవీంద్ర, భాను, ఆంజనేయులు, హర్ష పెద్ద ఎత్తున భక్తాదులు పాల్గొన్నారు. బసనికొండ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. ఈరోజు మన గ్రామంలో ప్రతిష్ట తదనంతరం మండల పూజ సందర్భముగా స్వామివారికి విశేషముగా మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేయడం జరిగింది. ఆ తర్వాత గణపతి హోమం, రుద్రహోమం చేసి లోక కళ్యాణార్థమై పూర్ణాహుతి కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వినియోగం చేయడం జరుగుతున్నది. కాబట్టి లోక కళ్యాణార్థమై ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. చేసినటువంటి కార్యక్రమాన్ని మండల పూజగా ప్రతిష్ఠ రోజు నుంచి కూడా ఈ రోజుకి 45 రోజులు అవుతుంది. కాబట్టి ఈ రోజు స్వామివారికి విశేషంగా గణపతి పూజ, పుణ్యాహవాచనము, స్వామివారికి విశేషంగా నవకలశ స్థపనం అని చెప్పి 9 కలశాలు పెట్టి స్వామివారికి విశేష ద్రవ్యాలతో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, గంధము ఇవన్నీ కూడా వివిధ ఫలాలతో కూడా స్వామివారికి అభిషేకించి తర్వాత స్వామివారికి ప్రీతికరంగా రుద్రహోమము, పురుష సూక్త హవనము ఇవన్నీ కూడా స్వామివారికి విశేషించి హోమ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఉన్నాము. ఈ రోజుతో మండల పూజ కార్యక్రమం అన్నీ కూడా పూర్ణాహుతితో పరిసమాప్తమై ఉన్నాయి. ఓం స్వస్తి. కార్యక్రమాలు చేసి ఉన్నాము. ఇందులో భాగంగా ఇక్కడ చాలా దీక్షాపరంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా మహిళలు కావచ్చు, శివస్వాములు, ఈ స్వామి ఇక్కడికి బయలుదేరిన వెంటనే ఇక్కడ దీక్ష వేసుకున్నారంట. చాలామంది స్వామి ఇక్కడికి వస్తున్నాడని తెలుస్తానే చాలామంది దీక్ష చేసుకున్నారట. అప్పటి నుంచి విశేషంగా 70 రోజులు కూడా దీక్ష స్వామివారి ఈ గ్రామంలోకి అడుగు పెట్టిన వెంటనే దీక్షతోనే ఉన్నారు. ఈ రోజుటి వరకు కూడా అందరూ కూడా ఎంతో భక్తిపరంగా ఈ చిత్తూరు జిల్లాలో చాలా విశేషంగా ఉంది. నాకు చూస్తూ ఉంటే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కావచ్చు, మహిళలు కావచ్చు, ఎంతో సద్భక్తి భావంతో అందరూ కూడా విశేషంగా ఈ మండలం అంతా కూడా స్వామివారికి అన్నదానము, ప్రసాదాలు, ప్రదోష కాలంలో స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ దేవాలయం కూడా చాలా విశేషంగా ఉంది. కేరళలో కట్టినట్టుగా ముందుగా ఆ యొక్క పరిమాణం కానీ, విశేషమైనటువంటి అలంకారాలు కానీ, ఈ యొక్క మండపం కానీ, అంతరాలయం కానీ, స్వామి కానీ చాలా విశేషంగా ఉన్నాడు. ఇట్లాంటి విశేషం మేము ఇంతవరకు కూడా ఎక్కడా కూడా చూడలేదు. ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి భక్తి చింతనతో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉంటే 25వ సంవత్సరము ఇక్కడ శివాలయము నూతనంగా నిర్మించుకున్నాము. ఇక్కడ రామలింగేశ్వర స్వామి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అమ్మవారు ప్రతిష్ఠించుకున్నాము. అటు తర్వాత 45 రోజులు 45 రోజులు కూడా భక్తులు విశేషంగా వచ్చి స్వామికి అభిషేకాలు ఇవన్నీ పూర్తిగా జరిపి అందరూ కూడా ప్రతి సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ కోరికలను స్వామికి చెప్పుకొని నెరవేర్చి పూజలు నిర్వహించారు. ఈరోజు 45వ రోజు మండల పూజ
ఇప్పుడు ఘనంగా భక్తాదులందరూ కూడా వచ్చి నారదముని రెడ్డి గారు వాళ్ళ భార్య కూడా ఈరోజు ప్రత్యేకంగా వచ్చి ఈ పూజల్లో పాల్గొని జయప్రదం చేసినారు. కాబట్టి మనసా వాచ నేను ఈ రామలింగేశ్వరానికి మా మనస్సులో అర్పించుకుంటున్నాను. క్యాన్సర్ బాధితుల పట్ల దాతృత్వం చాటుకున్న రేణుక నాడు కుమార్తె నేడు తల్లి కేశాల దానం, రక్తదానం, ఫుడ్ బ్యాంక్, శానిటరీ ప్యాడ్ బ్యాంక్, ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్, అనాథ మృతదేహాల దహన సంస్కారాలు మరియు కేశాలు దానం ఇలా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న హెల్పింగ్ మైండ్స్. ఇప్పటి వరకు 76 మంది కేశాలు దానం చేసినట్లు తెలిపిన హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్. మదనపల్లి ముఖ్య కేంద్రంగా రక్తదానం, ఫుడ్ బ్యాంక్, శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్, బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలనే గొప్ప ఆశయంతో హెల్పింగ్ మైండ్స్ హెయిర్ డొనేషన్ కార్యక్రమంలో భాగంగా మదనపల్లికు చెందిన రేణుక కేశాలు దానం చేసిన రేణుకకు ప్రశంస పత్రంతో పాటు పూల మొక్క బహుకరించి అభినందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ గతంలో కుమార్తె నేడు తల్లి కేశాలు దానం చేయడం పట్ల ప్రత్యేకంగా అభినందించారు. కేశాల దానంలో ఇప్పటికీ 76 మంది కేశాలు దానం చేశారని, కేశాలు దానం చేస్తున్న మహిళలు, చిన్నారులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని, క్యాన్సర్ బాధితులకు తమ సంస్థ ఉచితంగా విగ్గులు కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. కేశాలు దానం చేసిన రేణుక మాట్లాడుతూ క్యాన్సర్ బాధితులకు కేశాలు దానం చేయడం వల్ల తనకు చాలా గర్వంగా ఉందని, ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో ముందు ఉండాలని తెలిపారు. అందరికీ నమస్కారం. గత 2 ఏళ్ల క్రితం హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధితుల మోములో చిరునవ్వు చిందించడానికి ఒక గొప్ప సంకల్పంతో ఈ కేశాల దానం అడుగుపెట్టడం జరిగింది. ఇందులో చిన్నారులు, మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కేశాలను దానం చేసి గొప్ప మనసును చాటుకుంటున్నారు. ఎందుకంటే మహిళలకి, అమ్మాయిలకి, చిన్నారులకి ఎవరికైనా మహిళలకి అంటానే ఏమంటే వెంట్రుకలు అనేది సగం అందము. ఆ అందాన్ని వాళ్ళు దానం చేస్తూ క్యాన్సర్ బాధితుల కోసం అండగా నిలబడడం చాలా హర్షించదగ్గ విషయము. 76వ కేశాల దాతగా నమోదైనటువంటి రేణుకా గారికి హెల్పింగ్ మైండ్స్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, హెల్పింగ్ మైండ్స్ సేవా కార్యక్రమాలు మనం చూసుకున్నట్లయితే వరుసగా రక్తదాన శిబిరాలు, శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు, అనాథ మృతదేహాల యొక్క అంత్యక్రియలు, ఫుడ్ బ్యాంక్ సేవలు, వాయిల్పాల్లో ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు. ఇక మదనపల్లి పరిధిలో ఇప్పటికీ దాదాపు ఈ క్యాన్సర్ పేషెంట్లకి 5 మందికి ఉచితంగా విగ్గులు కూడా అందించడం జరిగింది. వారి వివరాలు కూడా పూర్తిగా గోప్యంగా ఉంచుతూ ఈ కేశాల దానంలో 14 ఇంచుల లెంత్ ఉన్నటువంటి హెయిర్ మనకి విగ్లో బ్యూటీ పార్లర్ ఉన్నటువంటి విజయలక్ష్మి మేడం గారు ఉచిత సేవలు అందిస్తూ ఈ 14 ఇంచుల హెయిర్ని ఏమంటే ఒక 5 నుంచి 6 మంది యొక్క కేశాలతో అందరికీ నా పేరు రేణుక. అదే అంటే నేను కానీ మా ఫ్యామిలీ కానీ చిన్నపిల్లలకి, ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి ఫిక్స్ చేసేదానికంటే మా హెయిర్ డొనేట్ చేయాలి అని అనుకున్నాము. అంటే ఒకసారి 14 ఇంచెస్ అబౌవ్ 15 ఇంచెస్ పెరిగిన తర్వాత ఎప్పుడు పెరిగితే ఎవ్రీ 2 ఇయర్స్కి అట్లా డొనేట్ చేసి ఆ పిల్లలకు సహాయాన్ని అందించాలని, మీరు చెప్పినట్టుగా ఆడపిల్లలకి హెయిర్ అందము, చిన్న వయసులో పిల్లలకి ఈ డిసీజెస్ వల్ల హెయిర్ లాస్ అయిన వాళ్ళకి ఒక విగ్గులు ఇస్తే వాళ్ళ మొహంలో ఆనందము అది చాలా బాగుంటుంది అని దీంతో మేము ఈ డొనేషన్ చేయాలనుకుంటున్నాము. ప్లస్ హెల్పింగ్ మైండ్స్ ద్వారా లాస్ట్ టైం మా అమ్మాయి కూడా చేసింది. ఈసారి నాకు ఇంత లెంత్ వచ్చిన వరకు వెయిట్ చేసి నేను చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన హెల్పింగ్ మైండ్ టీమ్కి 108 ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయకపోతే ఈ నెల 12వ తేదీ తర్వాత ఏ క్షణమైనా సమ్మెకు వెళ్తామని 108 కాంట్రాక్ట్ ఉద్యోగుల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రామాంజులు, జిల్లా అధ్యక్షులు రమణ యాదవ్, ప్రధాన కార్యదర్శి బివి చలపతి పేర్కొన్నారు. గురువారం 108 కాంట్రాక్ట్ ఉద్యోగుల యూనియన్ పిలుపు మేరకు స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన అనంతరం డిఆర్ఓ మధుసూదన్ కు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం వేతనం 4,000 రూపాయలు పెంచుతూ జీవో నెంబర్ 49 ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయి వేతనం అమలు చేయకుండా కేవలం 2,000 రూపాయలు ఇవ్వడం సరికాదన్నారు. ఉద్యోగుల వేతనం నుండి పీఎఫ్ కట్ చేసుకుని యాజమాన్యం వాటా పీఎఫ్ బ్యాంక్ ఖాతాకు జమ చేయకపోవడం ఉద్యోగులను మోసం చేసే దుర్మార్గపు చర్యగా పేర్కొన్నారు. ఒక్కొక్క నెలలో కొందరికి కారణం తెలుపుకుండా వేతనం తగ్గించి ఇస్తున్నారని, కనీసం పే స్లిప్ కూడా ఇవ్వకుండా వ్యవహరిస్తున్న భవ్య యాజమాన్యంపై అధికారుల చర్యలు శూన్యమని, చిన్న చిన్న కారణాలు చూపి ఉద్యోగులను విధుల నుండి తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు 18 ఏళ్ల నుండి సర్వీస్ ఉన్న వారికి మళ్లీ పరీక్ష నెగ్గడం ద్వారా నియామకం పొడిగిస్తామనడం ఉద్యోగ భద్రతగాల్లో దీపంలా ఉందన్నారు. వెంటనే పరీక్షలు రద్దు చేసి 5 ఏళ్ల సర్వీస్ ఉన్న వారికి స్లాబ్ అప్గ్రేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిలీవింగ్ బిల్లులు, ఐటీడీఏ అలవెన్స్లు క్రమం తప్పకుండా ఇవ్వాలన్నారు. క్యాజువల్ లీవ్లు, పండుగ సెలవులు అమలు చేయాలని పేర్కొన్నారు. పనిచేసే ప్రదేశంలో షెల్టర్, వాహన క్లీనింగ్ వంటి సౌకర్యాలు కల్పించాలని, 8 గంటలు పని అమలు చేయాలని కోరారు. వాహన మరమ్మతులు సిబ్బంది కాకుండా ప్రభుత్వం చేయించి సిబ్బందికి అప్పుల ఉపశమనం కలిగించాలని కోరారు. జిల్లాకు 1 కాకుండా డివిజన్ కి 1 గ్యారేజ్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూల నుండి 108 సిబ్బంది పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NNTV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.